ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మీ అందరికీ శుభములు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనాలు మనం ధ్యానించినట్లయితే పేతురుని చెరసాల్లో పెట్టేశారు. చూడండి, చెరసాల. పేతురు నిద్రపోతున్నాడు. యాకోబుని చంపేశారు. యాకోబుని హతసాక్షిగా దేవుడు ముద్రించేశాడు. ఇప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తుంది. ఆ సమయంలో యాకోబు కోసం ప్రార్థన చేస్తున్నారు, కానీ యాకోబుని చంపేశారని తెలిసిపోయింది. పేతురు నిద్రిస్తున్నాడు. ఇనుప గడియలు బంధించి ఉన్నాయి. తనకి విడుదల లేదు. ఈరోజు త్రాగుబోతులు, డ్రగ్స్ వేసేవాళ్ళు, వ్యసనాల నుంచి, వ్యభిచారం నుంచి, కట్లు నుంచి, బంధకాల నుంచి, అప్పుల నుంచి, అంధకారం నుంచి, చీకటి నుంచి ఎంతమంది బందీగా ఉన్నారు. సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తుంది, కానీ మనం నమ్మట్లేదు. దేవుడు, మన ప్రార్థన విన్న దేవుడు మనకు జవాబు ఇచ్చాడు. ఆ జవాబు మన ముఖంలో వెలుగు కనపడాలి. ఇప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళి, దూత కల అనుకుంటున్నాడు పేతురు. ఒక దూత, ఒక వెలుగు ఆ జైల్లో వెలుగుతే ఆ వెలుగు ప్రకాశమానమైంది. ఇప్పుడు పేతురుని ఇడిపించుకుని తీసుకొస్తున్నాడు. అలానా ఇనుప గడియలు ఇప్పబడ్డాయి. ఇదిగో దూత అతని దగ్గర నిలిచెను. ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచున్న సంఘము సంకెళ్ళు ఊడిపడ్డాయి. వెలుగు ప్రకాశించింది. వెలుగు ప్రకాశించింది. ఇప్పుడు ఎవరు సంఖ్యలు విడిపించారు? దూత సంఖ్యలు విడిపించింది. దూత సంఖ్యలు విడిపించినప్పుడు మరి దూత మనకి సహాయం చేస్తుంది. దూతల పరిచర్య మనకున్నది. దూతలు మనల్ని విడిపిస్తున్నాయి. మనం బాధల్లో ఉన్నప్పుడు, పైనుంచి పడిపోయినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, యాక్సిడెంట్లు అయినప్పుడు మనల్ని విడిపించడానికి దూత సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆదాము అవ్వ పాపం చేసి శాపం తెచ్చిపెట్టారు. అందరికీ శాపంగా మారింది. యేసుక్రీస్తుతోనే మనకి రక్షణ. యేసుక్రీస్తునే మనము రక్షించబడ్డాం. ఆదాము అవ్వ జీవితాలు పాపం ప్రవేశించింది. అవిధేయత, ఆ పండు తినటం వల్ల మన అధికారాన్ని కోల్పోయిన ఆదాము అవ్వ ఇప్పుడు దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. మీరు ప్రార్థన చేయండి, మరో నేను విడిపిస్తాను. యేసుక్రీస్తు నా కొడుకు, నా కుమారుని బలిగా ఇచ్చాను. మీరు ప్రార్థన చేస్తే మిమ్మల్ని విడిపిస్తాను. పేతురుని విడిపించాను, మిమ్మల్ని విడిపిస్తాను. ఆపత్కాలమందు యెహోవాకు మొరపెట్టుము, ఆయన నీకు ఉత్తరం ఇచ్చును. మీరు ప్రార్థన చేస్తే నేను విడిపిస్తాను. మీరు ప్రార్థన చేయండి, నేను విడిపిస్తాను. ఇవాళ ప్రార్థన చేస్తే మీరు విడుదల పొందుతారు. మీరు ప్రార్థన చేస్తే రక్షించబడతారు. రక్షించబడాలి అంటే సువార్త పంచాలి. దూతలు మనకి సహాయం చేస్తాయి, కానీ దూతలు వెళ్ళి సువార్త గురించి చెప్పవు. ఎందుకంటే దూతలు మనకి సహాయకులుగా ఉన్నాయి. మనం ప్రమాదంలో ఉన్నప్పుడు, అంటే దురాత్మ శక్తులు మనల్ని అడుగు అడుగు
మూగదయ్యము, దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు మన మీద అటాక్ చేస్తున్నప్పుడు, మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేయనప్పుడు, మా చుట్టూ కంచివై తండ్రి అని మనం అడిగినప్పుడు మనకి జవాబు దొరుకుతుంది. ఆ సమయము, ఆ గడియ మనకు తెలియదు కాబట్టి మనం విడిపించబడతాం. అలా విడిపించబడిన మనము అద్భుతం చూస్తాం. కానీ సువార్త ప్రకటించాలి అంటే, సువార్త వింటేనే, వాళ్ళు రక్షించబడితేనే, ప్రతి ఒక్కడు తిరిగి జన్మిస్తేనే పరలోకం వెళ్తారు. ఇది సత్యం. అప్పటి నుంచి మీరు సత్యంగా జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి, సువార్తను పంచాలి, పంచే వాళ్ళకి సహాయం చేయాలి, అద్భుత కార్యాలు చూడాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలి. చూడండి, స్పష్టంగా సైతాను అబద్ధాలు చెప్తాడు. వాడు సమయాన్ని, ఆ యొక్క పరిస్థితుల్ని మనం జ్ఞాపకించుకున్నట్లయితే అపవాదిని మనము పారదోలుతాం. మనం అపవాదిని పారదోలాలంటే ఆడు వచ్చాడు, ఇది అబద్ధము, ఇది క్రియేట్ చేస్తున్నాడు, ఇది మోసం చేస్తున్నాడు అని మీరు గ్రహించాలి. నరకములో కూలిపోతాం. ఎందుకంటే ఆడు మోసం చేసి మనల్ని పట్టి నరకానికి ఈడ్చుకెళ్ళిపోవాలని చూస్తున్నాడు. మరణపు వాసన, వాడు మనల్ని మరణపు వాసన అన్నానికి ఎన్నెన్నో కథాకార్యాలు చేస్తాడు. మతాన్ని అడ్డు పెట్టుకుంటాడు. ఒక చర్చ్ చూపించు, ఒక చర్చ్ అంటే ఒక పెద్ద పురాతనమైన చర్చ్ చూపించు. భారతదేశంలో పాడైపోయిన ఈ చోళరు, వీళ్ళందరూ ఈ హంపి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి కోటలు, ఇవన్నీ ఏమైనా యేసుక్రీస్తుకు సంబంధించిన ఏమైనా చూపించు అంటారు. సువార్త అందితేనే రక్షించబడతాం. సువార్త అందాలి అంటే వాడు మోసం చేస్తున్నాడు. ఇప్పుడు పేతురు రక్షించబడ్డాడు. పేతురు సంఘంలోకి వెళ్ళాడు. సంఘం నమ్మట్లేదు. ప్రార్థన చేస్తారు కానీ మీరు నమ్మరు. పేతురు వచ్చాడు కానీ నమ్మట్లేదు. భయము అల్లుకుంది, వాళ్ళందరిలో భయం అల్లుకుంది. కొన్ని అబద్ధాలు చెప్తాడు సైతాను, కొన్ని నిజాలు చెప్తాడు. ఏదైనా సరే ట్రాక్ చేయాలని, మోసం చేయాలని. అందరినీ శాపంగా మార్చేసిన యేసుక్రీస్తు తన రక్తాన్ని ధారపోసి మనకి విడుదల ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, కృప ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు, దయ ఇచ్చాడు, కనికరం ఇచ్చాడు. మనల్ని బలపరచడానికి దూతల్ని కూడా పంపించాడు. మనం నమ్మాలి. ఇప్పుడు రోగం ఉంది, ఈ రోగం గురించి ప్రార్థన చేస్తున్నారు, తగ్గుద్ది. దూతల గురించి కూడా ప్రార్థన చేయాలి, నమ్మాలి. ఏదైనా సరే పొంది ఉన్నాము అని నమ్మాలి. పొంది ఉన్నాము అని నమ్మితేనే కానీ మీకు ఏమీ జరగదు. ఆయాల ఆ పేతురుని రక్షించడానికి సంఘము ప్రార్థన విన్నాడు, కానీ వాళ్ళు నమ్మలేదండి. దేవుడు చాలా దుఃఖపడ్డాడు. నేను ఏం చెప్పి ఉందో, నా గ్రంథంలో ఏమి ఉందో, ఏమి రాసి ఉందో, యోషువా గ్రంథంలో ఏం రాసి ఉందో విను, నమ్ము అని చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, స్తోత్రాలు 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 స్తోత్రాలు. తిరిగి జన్మించాలంటే మేము రక్షణ పొందాలి, రక్షించబడాలి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.